వర్షం ఇక్కడ జైన్ బాంబు పెడుతూ రావే. ఏమైంది? దెబ్బ తాకించుకున్నావా? అడ్డమంటావా? ఏ కాదే వాళ్ళు దొరకబట్టి పొలు కొట్టిల్లు. అగో ఎందుకు కొట్టిల్లు? మన కన్నిగాడు ఏ బట్టి కొట్టిల్లు. కన్నిగాడు ఏం చేసిండు? కన్నిగాడు ఏం చేసిండంటే ఇక అందరు కలిసి హోలీ ఆడతాను, నేను కూడా ఆడతా బాపు అన్నాడు. అన్న వల్ల మరి ఎట్టరా ఆడుకోపో అని నేనన్నా. అంటే కళలు కావద్దా, కళలు కొని అన్నాడు. నా దగ్గర పైసలు ఎక్కడనే ఇక పశువు తీసుకో అందరు రాయరా అన్న. ఇంట్లో చూస్తే పశువు లేదు. పశువు లేకపోయిన వల్లే పశువు లేదు బాబు అని మళ్ళీ చెప్పిండు. చెప్పినాక సరే ఆయనకి ఏముండదురా, కారం పట్టుకపోయి అందరికి రుద్దురా అని చెప్పిన. ఎందుకంటే అది కలరైనా ఇది కలరైనా ఎర్ర కలరు రుద్దు అన్న అందుకు కదా అందరికి రుద్దిండట. వచ్చి నా పేరు అక్కడ నా పేరు చెప్పిండట అందరికి. మంచిగా చెప్పిండు. ఎవరన్నా ఉంటే నీళ్ళతో నాకపోరా కలర్ లేవు అని ఏదో ఒకటి సంజాయించి చెప్తారు. నువ్వు కారపడిస్తావా? ఎందరు కళ్ళల్లో పడ్డదో ఏమో. బాగా మంది కళ్ళల్లో మూతులలో పడ్డదట. ఓ ఇక వాళ్ళందరూ చూసి అడిగి నడవగానే ఈ కరపడిచి పంపుతారా మీ కొడుకు కడి. ఓ ఒకటే అందరు దొరకబట్టి కొట్టిలే పాడబడ తేపో జైన్ మామ తేపో తెత్తావు. పండ కూడా దెబ్బలు తిన్నావు. ఏం తెలివో ఏమో. మా ఇంట్లో జరుగుతాయి ఇట్లాంటివన్నీ. ఏం చేస్తావు? నా తెలివి ఎక్కడ పని చేస్తలేదు. కళలు లేనందుకు కరపడిచ్చు తప్పైంది. అబ్బో ఈ పంత వాళ్ళ కొట్టిల్లు. అమ్మా అవునయ్యా, మన పెళ్లి కాక ముందు మీకు బాగానే ఆస్తిపాస్తులు ఉండేటి అట కదా. 2 ఇల్లులు, 10 ఎకరాల భూమి, ఒక ట్రాక్టర్. నిజమేనా? ఉండే నిజమే. నువ్వు అదృష్ట దేవత మా ఇంట్లో అడుగు పెట్టినా ఇవి ఉన్నాయని అమ్ముకున్నాం. నువ్వు అడుగు పెట్టిన వాళ్ళే అమ్ముకున్నావు అంటాను. మీ ఇద్దరు చెల్లెల పెళ్లి చేసి అమ్ముకున్నారు. నా కోసం అమ్మిల్లా ఏమన్నా? సరతి రాదే ఇప్పుడు ఎందుకు లొల్లి? లొల్లని కాదు కానీ మీ అబ్బాబాపుకు అంతగానో ఆస్తిపాస్తులు ఉన్నా వేరేటోళ్ళ కూలి పనికి ఎందుకు పోయేది కదా? నా కోసం పోయేది. నీ కోసం ఎందుకు? నువ్వే పొమ్మనేదా? ఏ కాదు, అప్పట్లో ఒకసారి వార్తలలో వచ్చింది. అవ్వబాబు కూలి పని పోతే కొడుకేమో కలెక్టర్ అయిందట. అందుకనే మా అవ్వబాబు రోజు కూలి పనికి పోయేది నేను కలెక్టర్ కావాలని. పోషిని బడికి పోయి చదువుకుంటే కలెక్టర్ అవుతారు కానీ వాళ్ళు పనికి పోయి నేను రోడ్ల మీద తిప్పితే కలెక్టర్ అవుతావు అనుకున్నారా? బాగానే ఉన్నది కథ. తర్వాత తెలిసింది మా అవ్వబాబు పని చేస్తే కలెక్టర్ గాను, నేను చదువుకుంటే కలెక్టర్ అవుతానని. కాకపోతే అంతలే ఆగమైపోయా. ఏజ్ పోయి గేజ్ మీద పడే. అవునయ్యా, నువ్వు ఎందుకు చదువుకోలే? ఎప్పటికి ఏదో ఒకటి అడుగుతామేమే. చదువుకుంటే ఏంది, చదువుకోకపోతే ఏంది? అయ్యో చెప్పరాదు. నువ్వు ఎందుకు చదువుకోలే? నేనెందుకు చదువుకోలే? మా చదువుకున్నా. అగో చదువుకుంటే మరి నీకు ఉద్యోగం ఎందుకు రాలే? ఇక ఉద్యోగం ఎందుకు రాలేదంటే మా బాబు చేయబట్టి రాలే. మీ బాబు ఏం చేసిండు? ఉద్యోగం వద్దు కొడుకానన్నాడా? అనలే. మా బాబు బాగా చదివితే ఉద్యోగం వస్తుంది, బాగా చదివితే ఉద్యోగం వస్తుంది అని అన్నాడు. అందుకని నేను బాగా చదివినా. తర్వాత తెలిసింది బాగా చదివి పరీక్షలు రాత్రే ఉద్యోగం వస్తుందని. హోషిని పరీక్షలే రాయలేదా? బాగా చదివిండట పరీక్షలే రాయలేదు. ఏం తెలుగులో ఏమో. మా బాబుకి తెలివే ఉండదు. బాగా చదువుకున్నాడు కానీ పరీక్షలు రాయమని చెప్పలే. ఏం తెలివి మా బాబుది? అది తెలివేనా? అబ్బో వాయో వావో. ఏమైంది? ఏమో మొత్తుకుంటూ వస్తాను. తోబుంటే అంటే కావాలి కొట్టిల్లే. అందుకనే మొత్తుకుంటూ వస్తానా. ఎందుకు కొట్టిల్లు? వాళ్ళు కొట్టే పని నువ్వేం చేసినావు? నేనేం చేయలేదే. గిట్లా చేసినందుకే కొట్టిల్లు. గట్లెందుకు కొడతారు? అసలు ఏమని చెప్పు. ఇక నేను బస్ స్టాండ్ కాడికి పోయి వస్తా అంటే ఒక ఆమె స్కూటీ వేసుకొని వచ్చి నా ముందరనే అడ్డం పడ్డది. అడ్డం పడ్డ వల్ల ఒక ముసలాయన వచ్చి దబా వచ్చి బండి లేపుతాడు. లేపుకుంటా ఇక ఒక చెయ్యి అడ్డం పడ్డది ఒక చెయ్యి అన్నాడు. అన్న వల్ల నేను పోయినా ఆమె అయ్యో నేను ఒక చెయ్యి ఎందుకు 2 చేతులు ఎత్తాను. ఆమె మీద 2 చేతులు వేసిన వల్ల నా మీద చెయ్యేసిండు అన్నది. ఆమె పెటేలు అని కొట్టింది. ఇంకా ముసలోడు కొట్టిండు. ఇంకా 4 వచ్చి పొలు కొట్టిల్లే. ఓ గోచ పడడం గోచ. ఆ ముసలోడు అంటే వేసినా కదా నేను చెయ్యి, అయినా నన్నే కొట్టిల్లు. పోషిని పడవాడా? ఆమె అడ్డం పడ్డదని బండి లేపడానికి ఒక చేయమంటే నీ గంక చేతులు నేను 2 చేతులు ఆమె మీద వేసినావా? నీకు మంచిదైన తన్నులు. కాదే పిచ్చిదానా, నీకేం తెలుతలేదు. ఆ ముసలోడు బరబరి చెప్పద్దా? మరి ఆమె మీద చేయాను, మరి బండి మీద చేయాను. నాకున్నాయని 2 చేతులు ఆమె మీద ఎత్తి. అబ్బో పొలు కొట్టిల్లు రో. పొలు కొట్టిల్లు. మర్చి ఆకలి అయితే అన్నం పెట్టే. అగో ఇదేంది? మధ్యాహ్నం కాగానే తాగడానికి పోయేది, ఇప్పుడేమో అన్నం పెట్టమంటాను కొత్తగా. అయ్యో నేను తాగుడు పని చేసినా కాదే, ఇక తాగుతలేను. ఎందుకు? మన ఇద్దరికి ఎప్పుడైనా నిందైనా వదిలేస్తా కానీ తాగునైతే వదిలేయా అనేది ఇప్పుడేమో తాగుడు పని చేసిన అంటాను. ఇక ఎందుకంటే నేను ఇరగదా ఇంటికి వస్తాంటే ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఇక ఫంక్షన్ జరుగుతుంటే దబా నేను కూడా పోయినా. నేను కూడా పోయి ప్లేట్ పట్టుకున్న వల్ల అక్కడ అందరికి మంచిగా ముక్కలు పెడతాను, అన్నం పెడతాను. నేను కూడా ప్లేట్ పట్టుకున్న వల్ల నాకు 2 బుక్కలు పట్టే. గింత ఫంక్షన్ చెప్తాను, గింత బందర్చీలు, గింత ఫంక్షన్ చెప్తాను. నాకెందుకు 2 బుక్కలు వేసాను, నాకు కూడా 4 ముక్కలు వేయాలని గట్టిగా మాట్లాడినా. నువ్వు ఎవరి తరపు నచ్చినావు, ఏం సంగతి, ఏం ముచ్చట అని అడిగాను. అడిగిన వల్ల నేను పిల్ల తరపు నచ్చినా అని చెప్పిన. అయ్యో మేము సచిన బదలం ఏముంటే నువ్వు పిల్ల తరపు నచ్చినా అంటానమా అని చెప్పి అందరు కూడా ఇలా పొలు ఉతికిలే. అక్కడ కూడా ముసలోడు తెచ్చిండట. ఇక పొలు ఉతికిలే. అబ్బో ఈ తాగుడు ఈ తినుడు ఈ కట్టద్దని ఇంకా అన్ని బంద్ చేసిన. ఇక తాగుడే లేదు. ఇక సచి దగ్గరికి పోయి పిల్ల తరపు నచ్చిన అన్నావు అయితే. ఏం చేయాలి? తెలివికారంగా ఆలోచించి పిల్ల తరపున అని చెప్పిన. మన ఇద్దరికి ఎన్నో లొల్లులు పంచాయతీలు అయినాయి, అయినా తాగుడు మానేలే. సచ్చినోళ్ళు మార్చిండ్రు. సచ్చినోళ్ళు మార్వలే, ఉన్నోళ్ళు దెబ్బలు కొట్టి ముక్కలు ఏక మార్చిల్లు. అబ్బో తెలివని ఫంక్షన్లో పోయి ముక్కలే అనద్దు. అబ్బో పొలు అంటారు. వర్షి ఇక 1000 నీళ్ళు పెట్టే. వచ్చినావా? తొందరగానే అయిపోయిందా ప్రోగ్రామ్? తొందరగా అయిపోయింది. 4 గంటలే కింద ఇగో 430 రూపాయలు వచ్చినాయి పట్టు. ఇడిదే ఏందో ఏమో. అగో ఏమైందే? ఎప్పటికి 200 300 వచ్చేది, ఇక 430 వచ్చింది. నయమే కదా. ఏం నయం? పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు ఏం చేస్తావు పిల్లగాని మా బాబా అడిగినప్పుడు నేను పెద్ద డాన్సర్ నువ్వు అని అంటివి. పెద్ద డాన్సర్ అంటే టీవీ షోలలో డాన్స్ చేస్తాడో లేకపోతే సినిమాలలోనే డాన్స్ చేస్తాడో బిడ్డ. ఇక నిన్ను కూడా డాన్స్ పట్టుకోపోతాడు, చేసుకోవాలంటే సరే కదా అని పెళ్లి చేసుకుంటే. చేసుకుంటే ఏమైందే? ఇప్పుడు నువ్వు కూడా దా, నీకు 200 300 వస్తాయి. నయమే కదా. అంటే నేను కూడా నీలాగే కన్నా శవాల దగ్గర వచ్చి జజ్జలకి జమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు.
నేనేం మోసం చేసిందే నేను బరాబర్ చెప్పిన నేను డాన్స్ అన్నని ఇక్కడ డాన్స్ చేస్తారా అక్కడ డాన్స్ చేస్తావా అని మనం మీరే అడగను ఉంటుంది అబ్బో టీవీ షోలలో డాన్స్ చేయనడా టీవీ షోలలో ఎక్కడ చేస్తుంది డాన్సే కదా శివాల ముందు అయితేనే మంచిగా పైసలు మంచిగా చిల్లర పడుతుంటే ఏరుకోవచ్చు మాగజాలి కానీ తానానికి వేడి నీళ్ళు పెట్టినా తానం చేసి బుక్కడి తిను ముందుగానే పెట్టినావా ఇక తాళం చేసేసి తింటా అబ్బో రోడ్డు మీద 100 రూపాయలు పెట్టి ఆ 100 రూపాయలు నోటితో ఏమన్నారు అబ్బో పండి పడితే కానీ 100 రూపాయలు రాలే తాళం చేసేస్తా నొప్పులు బాగున్నాయి ఇంకా అట్లానే తెలియదా ఏమైంది ఏమో గట్ల బాగా కూర్చున్నావు ఏమైంది ఏం కాలే కానీ ఏం కాదే మరి అచ్చి గులుక్కుంటా కూర్చుంటాను ఏమైందో చెప్పరాదు ఇక చెప్పడేమున్నదే నేను పోయిగా కచ్చిరి కాడ కూర్చుంటా పెద్దబాబు వచ్చి ఏం సంపాదించడం అడుగుతాను నన్ను చూసుకుంటా కిందికి పై చూసుకుంటా కూడా ఏం సంపాదించడం అడుగుతాడు అది న్యాయమేనానే అని తెలుస్తలేదా అంటే మరి ఏం సంపాదించినావు మరి నువ్వు పెళ్లికి ముందు ఏం సంపాదించకపోతివి పెళ్లి తర్వాత కూడా ఏం సంపాదించకపోతివి అగో నువ్వు కూడా అట్లే అంటానా అనే నేను ఏం సంపాదించలేదా పెళ్ళి అయిన నుండి ఏం సంపాదించినావు నువ్వు ఎక్కడైనా భూమి జాగాలు ఉన్నావా ఇల్లు కట్టించినావా అంటే ఈ జనానికి భూమి జాగాలు కొని ఇల్లు కట్టితేనే సంపాదించినట్టానే ఇక సంపాదన వేరే తిరిగి ఉండనే ఉండదా అంటే ఏం సంపాదించినావు ఓ 4 కిలోల బంగారం కొన్నావా ఏంది కాదే ఆ పెద్ద బాబు కూడా చెప్పినా నీకు కూడా చెప్తానా ఇగో నేను రోజు తాగి కింద బొత్త సంపాదించిన ఇంకేం సంపాదించానే ఊష్ని పాడవడా జీవితం బాగుపడడానికి ఏం సంపాదించడం అడుగుతారు ఎవరైనా ఇక బొత్త సంపాదించడానికి బొత్త చూపెట్టుకుంటే తిరుగుతానా ఇక అగో అందరూ పైసలు నగలు నాణ్యాలు సంపాదిస్తారు నేను బొత్త సంపాదించాను కాబట్టి బొత్త చూపెట్టుకుని తిరుగుతానా తప్ప అనే ఏంద్రో లొల్లిపాడు లొల్లు అరే బయట వాళ్ళంతే ఇంట్లో వాళ్ళంతే అర్థం చేసుకోరు అవునయ్యా అని జీవితంలో జీవితాంతం గుర్తుంచుకునే మనిషి ఎవరు తాపకొట్ట అడుగుతామేమే ఎవరు లేరు అయ్యో చెప్పరాదు ఎవరిని ఎక్కువ గుర్తుంచుకుంటావు ఎవరు మంచోళ్ళు అనిపిస్తుంది నీకు నేనేనా అబ్బో నువ్వైతే కాదు నేను కాదా మరి ఇంకెవరు అంత మంచోళ్ళు ఇంకేమనంటే నా గురువు విద్య నేర్పించిన గురువు ఎప్పుడు మర్చిపోను ఆహా నీకు చదువు చెప్పిన సారా కాదు మరి ఎవరు అంత మంచోళ్ళు నాకు ప్యాకెట్ తాగుడు నేర్పించిన గురువు ఏంటిది ప్యాకెట్ తాగుడు నేర్పించిన గురువా వాడు కూడా గురువేనా అయ్యో ఎందుకు కాదే ప్యాకెట్ నేర్పితే ప్యాకెట్ ఆడి ఇల్లు అమ్ముకున్నా అట్లా నాకు ఇంకోసారి ప్యాకెట్ ఆడద్దని తెలిసింది ఇక తాగిన ఆరోగ్యం ఖరాబ్ అయింది అట్లనే మళ్ళీ తాగద్దని తెలిసింది ఇంత తెలిసింది అతని దగ్గర ఎన్ని పాటలు నేర్చుకున్నానే ఇక గురువు కాదా నాకు మంచిగానైతే ప్యాకెట్ నేర్పించి తాగు నేర్పించిన వాళ్ళు కూడా గురువు అవుతారు ఇక ఫోటో తెచ్చి ఫోటో తెచ్చి పూజ చేద్దాం అనుకున్నా కానీ మొన్నటి దగ్గర తాగి తెచ్చిండు ఏం చేస్తాం ఫోటో కూడా లేదట ఫోటో కూడా అమ్ముకొని తాగిండు వాళ్ళ ఫోటోకి పైసలు కూడా వచ్చినాయి అమ్ముతే అసలే అట్నే నాలంటోళ్ళు ఆయన వచ్చిన మంది తయారు చేసిండు దానికెళ్ళి ఒకటి కొనుక్కోబెట్టా ఫోటో నేను పోయేవరకే లేదు వాడి బట్టి ఇల్లు జాగాలన్నీ అమ్ముకుంటే ఇంకా ఫోటో తెచ్చి పెడతావా ఇంట్లో అట్లా అమ్ముకున్నా కాబట్టి నాకు తెచ్చొచ్చింది ఎట్లయినా మా గురువు మంచో వచ్చినావా ఇది వరదాకా కూరగాయల మార్కెట్ దగ్గర మా ఫ్రెండ్ ఎక్కించుకునేటో పోతాను నేను ఆగమంటే కూడా ఆగుతలేవు అయ్యో నేను నిన్ను చూడలే నువ్వు కూరగాయల మార్కెట్ దగ్గరకు వచ్చినావానే అవును వచ్చినా మా ఫ్రెండ్ ఎక్కడ కలిసింది కలిసిదేందే ఫ్రెండ్ కోసం పోతానని చెప్పే కదా నీకు చెప్పే పోతి నువ్వు పోతున్నది మీ ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేయవచ్చు మీ ఫ్రెండ్ దగ్గర పోతాను అనుకున్నా మా ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు పోయినావు ఇక ఆమెనే ఫోన్ చేసి ఇట్లా కూరగాయలు లేవు ఇద్దరు కలిసిపోయి కూరగాయలు తెద్దా అన్నది ఇక పోయినందుకే తప్పైంది నానే పోషిని అది రమ్మనుడేనే నువ్వు ఓడేని మొన్నటి దాకా రావే పోవే అని పిలిచేది మొన్న నుంచి అక్క అక్క అంటుంది దాని సంగతి చూస్తే దాని షికే కొరిగితే ఇప్పుడు అయ్యో ఏమనకే మళ్ళీసారి కూరగాయలు పోతే విలువది కావచ్చు ఇంట్లో కూరగాయలు తెమ్మంటేనేమో ఆడోళ్ళ పని నువ్వే తెచ్చుకోవాలంటావు అది కూరగాయల విలువంగానేమో రయ్యమని ఉరుకుతావా దానికి షిక కొరిగి చచ్చి నీకు గుండు కొట్టి తాగు నాకు గుండు కొట్టి ఎండాకాలం చల్లగానే ఉంటుంది కానీ ఆమెకి చిక్క కొరిగితే మరి ఎట్లా కనబడుతుందో ఏమో మంచిగా ఉండదు కావచ్చు ఆ పొల్ల ఇగో చదువుకోరా మంచిగా చదువుకుంటే పెద్ద పోలీస్ అవుతావు సరే డాడీ చదువుకుంటా చదువుకోపో నేను చదువుకుంటే పెద్ద పోలీసులు అయితే ఈ రాష్ట్రానికే పెద్ద పోలీసులు ఉంటూ కావచ్చు అవునా నువ్వు పెద్ద పోలీసు అయిదువా అవునే పెద్ద పోలీస్ అయితే దొంగలందరినీ పొల్లు కొడదు అయితే నేను ఒకటి అడుగుతా చెప్పు అడిగే ఏంటిది నువ్వు పోలీస్ అయితే దొంగలతో నీ నిజంగా ఎక్కియాలంటే ఏం చేస్తావు అయ్యో దొంగలతో నిజంగా ఎక్కియాలంటే గది కూడా తెలియదానే ఓ పిచ్చిదానా ఏమున్నదే మనం పొద్దుగాల బ్రష్ చేస్తాం కదా బ్రష్ చేసిన తర్వాత ఇట్లా కక్కుతాం ఇక 2 నెలలు పెట్టి అని గట్టనే వాళ్ళని కూడా కక్కిపిత్త అయిపోయా నిజంగా కక్కుతారు అబ్బో బాగానే కక్కిత్తవుతాయి నువ్వు పోలీస్ కాందేనా పసరుగా ఎక్కించినట్టు కక్కించుడు కాదు నిజంగా ఎక్కించుడు అంటే నీకేం ఎరకపో నేను గట్టనే కక్కిత్తు నిజం దీనికి ఏం తెలియదు పసరుగా ఎక్కించినట్టు కక్కిత్తేనే నిజం బయటకు వస్తుంది